ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది. 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేయడం, అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేయడం, పాకిస్తానీ పౌరులకు వీసా సేవలను రద్దు చేయడం, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని సైనిక సలహాదారులను వెళ్లగొట్టడం వంటి 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కూడా దీనికి ప్రతిగా భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసి 1972 సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడి బాధ్యులను భూమి చివరి వరకు వెంబడించి శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడికి జవాబు బిగ్గరగా స్పష్టంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు ఈ దాడిని హీనమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.